ఆ జ్ఞానానంద స్వరూపుడే హయగ్రీవుడంటే. స్వచ్ఛమైన స్ఫటికం వలె తెల్లగా ఉంటాడు ఆయన. అన్ని విద్యలకి మూలం ఆయన. ఆయనలో అన్ని విద్యలు, శ్రీ విద్యని ఆయనే లోకానికి అందించినవాడు. అటువంటి హయగ్రీవుడిని ఉపాసిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ హయగ్రీవుడనే పేరుతో శ్రీ మహావిష్ణువు ఇవాళ అస్సాములో ఉన్న గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర నది మధ్యలో మణిపర్వతం అనే ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకొని లలితాదేవి ఆయనకి ప్రత్యక్షమై లలితా సహస్రనామాన్ని ఇచ్చింది. ఆయన ఆ లలితా సహస్రనామాన్ని తాను ఉపాసన చేసి అగస్త్య మహర్షికి అందించాడు. అక్కడి నుంచి లలితా సహస్రనామం లోకానికి వచ్చింది. అందువల్ల మనకి విద్యలు కావాలంటే హయగ్రీవుని ఉపాసించాలంటే హయగ్రీవ స్తోత్రం ఒకటి ఉన్నది. అలాంటి స్తోత్రాలు మాలాంటి గురువుల ద్వారా ఉపదేశం పొంది చెయ్యొచ్చు. లేదా ఇందాకనే చదివిన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే శ్లోకాన్ని